ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. నేడు ఏపీ కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాకు మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో. స్టార్ రేటింగ్స్పై ప్రత్యేక దృష్టి. టీచర్ల హాజరు కూడా లెక్కలోకి. అకాడమిక్ మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్. ప్రభుత్వ పాఠశాలలపై కసరత్తు. స్టార్ రేటింగ్లో ఉపాధ్యాయుల హాజరు కూడా. 18 అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు అంశాలపై జరగనున్న చర్చ. కాకినాడలో 2000 కోట్లతోటి కార్యక్రమాలు. వైకాపా హయాంలో 12,000కు పైగా బడుల్లో ఒక్క టీచరే ఉన్నారు. సెకండరీ విద్యలో భాగంగా 10% పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూడైస్ ప్లస్ 2023-24 నివేదికలో వెల్లడి. రిపబ్లిక్ డే పరేడ్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు గణతంత్ర దినోత్సవం వేడుకలు ఈ నెలలోనే ఉన్నాయి కాబట్టి అది జనవరి 26న ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర జరుగుతుంటాయి, ఎర్రకోట దగ్గర జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ దేశ రాజధాని ఈ వేడుకలకి ముస్తాబు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఢిల్లీలోని కర్తవ్య పథలో నిర్వహించే పరేడ్కు దేశవ్యాప్తంగా ఔత్సాహికులు హాజరవుతుంటారు. త్రివిధ దళాల విన్యాసాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. వీటిని వీక్షించేందుకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. వీటి టికెట్లను ప్రభుత్వ వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక ప్రకటన విడుదలైంది. గణతంత్ర దినోత్సవ బీటింగ్ పరేడ్ రీట్రీట్ను తొలగించేందుకు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు ఢిల్లీలోని సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, ప్రగతి మైదాన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా వీటిని నేరుగా పొందవచ్చు. గురువారం నుంచి టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. 11వ తేదీ వరకు లేదా టికెట్లు అయిపోయేంత వరకు బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీనికోసం ₹100 లేదా 20 ధరలో ఇవి అందుబాటులో ఉంటాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫలించిన గిరిజన టీచర్ల పోరాటం. డిఈఓ, ఆర్జేడీల సెలవులపై పరిమితులు. ఓకే, 22 నుంచి జేఈ మెయిన్ మొదటి సెషన్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి. హాల్ టికెట్లు ఈ వారంలోనే. ఆన్లైన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లు. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్టీఏ. పరీక్షల షెడ్యూల్ ఇది. పేపర్ బీఈ బీటెక్ పరీక్ష తేదీలు జనవరి 22, 23, 24, 28, 29. షిఫ్ట్లు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. పీఆర్సీ కమిషనర్ను ప్రకటించండి. సీఎం చంద్రబాబుకు ఉద్యోగ నేతల వినతి. పరీక్షా కాలం జనవరి. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలవబోతోంది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈ మెయిన్ వరకు చాలా పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సిబిఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సిబిఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలకు 10వ తరగతి, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 తేదీ మధ్య జరగనున్నాయి. సర్వే అభ్యంతరాల గడువు పొడిగింపు. తక్కువ మంది విద్యార్థులున్న ఎయిడెడ్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు. తెలంగాణలో 16 మంది టీచర్ల తొలగింపు. 10 ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో 2 సస్పెన్షన్. అమలాపురం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్. ఒకే రోజు 30 మంది విద్యార్థుల జన్మదిన వేడుకలు. డౌనూరు ఆశ్రమ పాఠశాలలో వేడుకలు. నేటి నుంచి టెట్ పరీక్షలు. పీఆర్టీయూ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. ధృవపత్రాల స్వీకరణ ప్రారంభం. 6వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 16 రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు. యూపీ, మధ్యప్రదేశ్లలో 100 మీటర్లకు తగ్గిపోయిన విజిబిలిటీ. కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉష్ణోగ్రత -8.8 డిగ్రీలు. పాఠశాలలో సామాజిక తనిఖీలు. త్వరలో షెడ్యూల్ జారీ. జిల్లాల్లో పాఠశాలల వివరాలు. ఏలూరు జిల్లా విద్యా విభాగానికి సంబంధించి మొత్తం పాఠశాలలు 1786, ప్రాథమిక పాఠశాల 1370, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 134, ఉన్నత పాఠశాల 215, హై స్కూల్ ప్లస్ 37. స్మార్ట్ మీటర్లు తప్పనిసరి. నెలవారీ బిల్లుల వసూళ్ల కొనసాగింపు నిబంధనలో ఏపీ ఈఆర్సీ వివరణ. రారండోయ్ చూసొద్దాం. నేటి నుంచి విజయవాడలో పుస్తక పండుగ బుక్ ఫెయిర్. ఇందిరాగాంధీ మైదానంలో 270కి పైగా స్టాల్స్. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ రాబోతున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ నిర్వహించబడుతోంది. ఇంటర్ విద్యార్థులకు వరం. 3 నుంచి మధ్యాహ్న భోజనం. ప్రభుత్వ కళాశాలలో ఏర్పాట్లు. ఉన్నతికి మిత్ర. ఇంటర్ విద్యార్థుల ఉన్నతికి మిత్ర అనే పథకం. వాట్సాప్తో జరభద్రం. సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మెసేజింగ్ యాప్. తర్వాతి స్థానాల్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వెల్లడించిన కేంద్ర హోంశాఖ నివేదిక. వాట్సాప్ వాడుతున్నవారు, టెలిగ్రామ్ వాడుతున్నవారు, మెసేజింగ్ యాప్ వాడుతున్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు మొత్తం వేదికగా వీటిని ఉపయోగించుకోబోతున్నారు. వీటిని వేదికగా ఉపయోగించుకొని సైబర్ మోసాలకి తెగబడిపోతున్నారు. ఏకరూపంలోకి మనుషులు. నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు తేడా ఉండదు. మరో 50 ఏళ్లలో సాధ్యం కావచ్చు అంచనా వేస్తున్న జన్యుశాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మనుషులు ఇప్పుడున్నట్లు కనిపించరా అంటే కనిపించకపోవచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మనుషుల మధ్య రంగు,
అలాగే పొట్టి పొడవు లాంటి తేడాలు ఉంటాయి కదా, ఆ తేడాలాంటిని రూపం ఆపేసి అన్నింటినీ ఒకే స్థాయిలో ఒకే కావాల్సిన రూపంలో తయారు చేసుకునే విధంలాగా టెక్నాలజీ అభివృద్ధి చెందబోతుందని చెప్తున్నారు. అత్యంత వేడి సంవత్సరం 2024 గడిచినటువంటి 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా గడిచిందని చెప్పి నివేదికలు తెలియపరుస్తున్నాయి. ప్రజల వద్ద ఇప్పటికీ 2000 నోట్లు ఉన్నాయి. వీటి విలువ 6,691 కోట్లు, 98.12% ఓట్లు వెనక్కి. జనరేషన్ బీటా స్టార్ట్. న్యూ ఇయర్తో పాటు తరం మారింది. డిసెంబర్ 31తో ఆల్ఫా తరం ముగిసింది. బీటా జనరేషన్ పూర్తిగా టెక్నాలజీ మయం. భూతాప వాయు ఉద్గారాలు భారత్లో తగ్గాయి. ఐక్యరాజ్య సమితికి విభాగానికి సంబంధించిన నివేదికలో వెల్లడి. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025 కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ వివరాలు తెలియజేశారు. 10 సంవత్సరాలలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య మనం చూస్తే ఇక్కడ సంవత్సరాల వారీగా చేశారు. జనరల్గా మనం ఆలోచిద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఇక్కడి పౌరసత్వం కోల్పోతారు. ఇలా పౌరసత్వం కోల్పోయిన వారు బంధువుల స్నేహితుల కోసం భారత్కు రావాలంటే పాస్పోర్ట్ పొందాల్సి ఉంటుంది. పాస్పోర్ట్తో పని లేకుండా భారత్కు వచ్చి వెళ్ళే వారి కోసం 2006లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్డు పొందిన వారు వీసా లేకుండానే భారత్కు రాకపోకలు సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగిన వారు ఉన్నారు. వీరిలో యూఎస్ఏలో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది చొప్పున ఉన్నారు. వాణిజ్య సిలిండర్ ధర 16 తగ్గింది. మా మంచి మేడం. తమను విడిచి వెళ్ళొద్దంటూ ఏడుస్తున్న విద్యార్థులు కన్నీళ్లు తుడుచుకున్న ప్రధానోపాధ్యాయురాలు విజయ గౌరి. రిటైర్ అయినా వచ్చి బాగోగులు చూస్తాయని చెప్పి ఓదార్పు చేసిన ఉపాధ్యాయురాలు రామభద్రాపురం. ఐక్యరాజ్య సమితి భద్రా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్. నేటి నుంచి 2 ఏళ్ల పాటు సేవలు. చైనాలో సోలార్ గ్రేట్ వాల్. ఎడారిలో డ్రాగన్ భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్. 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 400 కిలోమీటర్ల పొడవైన సోలార్ ప్యానెల్స్. ఇవి నాటి విద్యా వార్తలు. చూస్తూనే శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.